హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. ఈరోజు మనము PS5 గురించి రివ్యూ చూద్దాము. ఇది కొని ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతుంది. సో ఇప్పుడు రివ్యూ చూద్దాం. సో దిస్ ఈజ్ నిఖిల్. నిఖిల్, ఇది కొని 5 మంత్స్ అవుతుంది కదరా, నీ రివ్యూ ఏంటో చెప్పు. నా రివ్యూ అంటే ఇది 50,000కి ఇంత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏది ఎక్స్బాక్స్ కొంటే వస్తుందేమో, కానీ గేమింగ్ పీసీ మాటల్లో అయితే అస్సలు రాదు. దీనిలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మనకి 2 lakhs వర్త్ గేమింగ్ పీసీ వరకు కొనాలి మనకి, దీనిలాంటి గ్రాఫిక్స్ రావాలంటే. ఇప్పుడు నువ్వు ఎంత పెట్టి కొన్నావు? నేను 55,000 పెట్టి కొన్నాను. ఇప్పుడు ఫ్యాట్ దొరుకుతుందా? ఇప్పుడు ఫ్యాట్ అమెజాన్ ఎక్కడ దొరకట్లేదు, కానీ ప్లే స్టేషన్ స్టోర్ దగ్గరికి వెళ్ళారంటే అక్కడ గ్యారెంటీ దొరుకుతుంది. స్లిమ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? స్లిమ్ కి దీనికి అంత డిఫరెన్స్ లేదు, సేమ్ స్పెక్స్ సేమ్ సిపియు అంతా సేమ్ ఉంది. కానీ దీనిలో ఏంటంటే దీనిలో మనకు ఓన్లీ 667 స్టోరేజ్ మిగులుతుంది. 825 జీబీలో నుంచి 667 మనకు యూజబుల్ స్టోరేజ్ దొరుకుతుంది. దానిలో అది 1 TB వర్జన్ కాబట్టి దానిలో 825 స్టోరేజ్ మనం యూజ్ చేసుకోవచ్చు, 825 GB యూజ్ చేయొచ్చు. ప్లస్ అది PS5 ఫ్యాట్ కంటే కొంచెం చిన్నగా ఉంటది. ట్రావెలింగ్ ఎక్కడన్నా ట్రావెలింగ్ కన్నా వెళ్తుంటే అప్పుడు అది మంచిగా యూజ్ అవుతుంది. PS5 లో మెయిన్ గా అడిగే క్వశ్చన్, PS5 Pro అయినా స్లిమ్ అయినా ఫ్యాట్ అయినా ఏదన్నా అడిగే క్వశ్చన్ ఏంటంటే PS5 సబ్స్క్రిప్షన్ వర్త్ ఇట్టా కాదా అని అడుగుతారు మెయిన్ గా. PS5 సబ్స్క్రిప్షన్ నా దగ్గర అయితే డీలక్స్ ఉంది. PlayStation Plus లో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో ఎసెన్షియల్, ఒకటేమో ఎక్స్ట్రా, ఒకటేమో నార్మల్. నా దగ్గర ఉన్న డీలక్స్. ఎసెన్షియల్ 3 months కి కొంటావు కదా? అవును, ప్రతి 3 months లేకపోతే 5 months లేకపోతే 12 months మీరు ఒకటే సార్లో కొనేయచ్చు, అది మీ ఇష్టం. 12 months కొడితే మీకు తగ్గుతుంది, కానీ మీరు ఎప్పుడన్నా క్యాన్సిలేషన్ మధ్యలో కావాలి అంటే 3 months కొంటాను నేను. ఎన్ని గేమ్స్ ఉన్నాయి చూపించు. దీనిలో చాలా ఉంటాయి గేమ్స్. ఇక్కడ గేమ్స్ కేటలాగ్ లో ఉంటుంది. ఇవి ట్రైనింగ్ గేమ్స్. నువ్వేమేమి సీడీలు కొన్నావు? ఇప్పుడైతే కరెంట్లీ 3 సీడీలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ స్పైడర్ మ్యాన్ 2ది, సెకండ్ ఏమో గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. ఇది నేను ఫస్ట్ ఆడిన గేమ్ PS5 లో. అన్బాక్సింగ్ వీడియోలో కూడా ఇది ఉంటది, గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. ఇంకా ఇది నేను మొన్న కొన్నా, స్పైడర్ మ్యాన్ 2018. స్పైడర్ మ్యాన్ 2 స్టోరీ అర్థం కావాలంటే ఇది ఆడాల్సిందే. సరే, నువ్వు ఎంత పెట్టుకున్నావు సీడీలు? ఇది 2000 పెట్టుకున్నాను. ఇది 4200, ఇది 4000. సబ్స్క్రిప్షన్ డీలక్స్ ఎంత పెట్టి పే చేసావు? డీలక్స్ సబ్స్క్రిప్షన్ నేను 3000 కి తీసుకున్నా. ఓకే, ఏదైనా గేమ్ ఆడి చూపించు. ఇప్పుడు ఏం గేమ్ పెడుతున్నారా? బ్లాక్ పిత్. ఇది కొత్తగా వచ్చింది గేమ్, ఇది గేమ్ ఆఫ్ ద ఇయర్ అవుతుందని కూడా. ఇప్పుడు గేమ్ ఆన్ చేసావు కదా, ఇప్పుడు ఈ సీడీ ఎంత పెట్టుకున్నావు? సీడీ కాదు, ఇది నార్మల్ డిజిటల్ వర్జన్. 4000 పెట్టుకున్నాను. ఓకే, ఈ గ్రాఫిక్స్ బాగుంటాయి అన్నావు కదా? చాలా బాగుంటాయి. కొంతమంది కామెంట్ చేశారా, సరిగ్గా ఎడిట్ చేయలేదు, వీడియో బాగాలేదని. అన్బాక్సింగ్ అప్పుడు ఏమైందంటే మనము జస్ట్ ఆ తొందరలో తెచ్చిన ఆడుకోవాలనేతో నువ్వేం చేసావంటే తొందరగా మనం పెట్టేసి చూపించాం, అవునా? అవును. ఇప్పుడు ఇప్పుడైతే 4K లో తీస్తున్నా. ఇది DJI యాక్షన్ కెమెరాతో తీస్తున్నాను 4K లో. సో ఇది బ్లాక్ మీ తూకాంగ్. ఏ సీడీ పెట్టావురా? స్పైడర్ మ్యాన్ 2. స్పైడర్ మ్యాన్ 2. ఈ టీవీ గురించి కూడా రివ్యూ చూసే ఉంటారు మీరు.
సో అన్బాక్సింగ్ వీడియో ఎవరైతే చూసారో దానికి ఇది పార్ట్ 2 అని అనుకోండి. సో ఇది కూడా చూసి దానిలో ఎక్కువ చూపించలేకపోయాం, ఎందుకంటే అది తెచ్చేసరికి నైట్ అయింది. సో గబగబా మా ఆడుకోవాలని ఎంతో అన్బాక్సింగ్ చేస్తుంటే తీసిన వీడియో అది. సో కొంతమంది ఎడిటింగ్ సరిగ్గా లేదు అది ఇది అని అన్నారు. సో ఇప్పుడు నేను డీజే యాక్షన్ కెమెరా ఆ వీడియో కూడా నా దానిలో ఉంది, చూసే ఉంటారు. సో ప్రొజెక్టర్ గురించి కూడా ఒక వీడియో ఉంది నా దానిలో ఈ స్పైడర్ మ్యాన్ ఉంది గేమ్ పెట్టి చూపించాము. ఫస్ట్ అన్బాక్సింగ్ లోనేమో అన్బాక్సింగ్ లో గాడ్ ఆఫ్ వార్ చూపించాను నేను. అది ఈ స్పైడర్ మ్యాన్ 2 దీనిలో రే ట్రేసింగ్ అన్ని ఉంటాయి. ఇది కొని 5 months అవుతుంది. నీ వ్యూ ఏంట్రా ఇప్పటి వరకు? స్టోరేజ్ ఎక్కువ లేదన్నావు అంతే కదా? అంతే, ఓన్లీ స్టోరేజ్ ఎక్కువ లేదు అంతే, అదొక్కటే ప్రాబ్లం అంతే కదా? అంతే. లైట్ కి దీనికి ఏంటంటే తేడా, అది ఎక్కడికైనా లైట్ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఇది మన కొంచెం హెవీ అవుతుంది మనం తీసుకెళ్ళడానికి, కొంచెం హెవీ ఇది అంతే. స్టోరేజ్ దానికి దీనికి ఎంత తేడా? దానికి దీనికి ఒక ఎంతంటే ఒక 200 GB ఎక్కువ ఉంటుంది దానిలో అంతా. సరే ఇప్పుడు ఈ టీవీ ఏంటి చెప్పు, దీని ఎన్ని ఇంచెస్ టీవీ? ఇప్పుడు మంది దీని కూడా రివ్యూ ఉంది కదా, ఎంత ఇది? ఏసర్ 55 inches టీవీ ఇది. ఇప్పుడు నేనైతే టీవీ చూపిస్తున్నానో ఇది ప్లస్ PS5 అన్బాక్సింగ్ అన్ని వీడియోస్ నా దానిలో ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. నువ్వు ఇది కొన్నది ఫస్ట్ CD కదా? అవును, ఫస్ట్ CD గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. మాక్సిమం మనం అన్బాక్సింగ్ టైంలో కానీ లేకపోతే ప్రొజెక్టర్ దానిలో కానీ ఇదే గేమ్ ఉంటది. అవును, గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. ఇది లోడింగ్ స్క్రీన్. ఇది 2022లో వచ్చింది, కానీ ఇప్పుడు బ్లాక్ మెత్ హోకాంగ్ కూడా కాంపిటీషన్ ఇచ్చేలాంటి గేమ్ ఇది. ఇది గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. నీకు ఉన్న అన్ని గేముల్లో ఏదంటే ఎక్కువ ఇష్టం? ఎక్కువ ఇష్టం అంటే ఐదర్ బ్లాక్ మెత్ హోకాంగ్ ఆర్ గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. గాడ్ ఆఫ్ వార్ బ్లాక్ మెత్ హోకాంగ్ నేను ఇంకా ఫుల్ గా ఆడలేదు, కానీ గాడ్ ఆఫ్ వార్ అయితే నేను ఫుల్ గా ఆడి, ఇది న్యూ గేమ్ +5 నేను అంటే 5 times ఆడాను ఇది నేను. అంటే ఇదంతా బాగుంది, దీని స్టోరీ కూడా చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ ఇంకా మీరు చూడొచ్చు, మొత్తం రియలిస్టిక్. దీనిలో కట్ సీన్స్ మూవీల కంటే తక్కువ కాదు. బ్లాక్ మెత్ హోకాంగ్ కూడా నీకు చాలా ఇష్టంగా? అవును, కానీ దానికంటే ఎక్కువ ఇష్టం. ఓకే, ఇదేం గేమ్? లాస్ట్ ఆఫ్ us. ఓకే, ఏంటి గేమ్ పేరు? లాస్ట్ ఆఫ్ us. ఇది డీలక్స్ సబ్స్క్రిప్షన్ లో గేమ్ కదా ఇది, సిడీలు కాకుండా? ఓకే, ఏంటి గేమ్ పేరు? బ్లాక్ మెత్ హోకాంగ్.
Was that everything you looked for? I still have. That's not a deal. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. సో ఇది ఈరోజు మా రివ్యూ అండి PS5 మీద. సో ఇఫ్ యూ షేర్, లైక్, కామెంట్ మై వీడియోస్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.